నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. చెట్టు కింద సాములూరు దగ్గర ఆయనే మా గురువు. కానీ ఆ సాములూరు పెద్ద మాయలూరని గూడెం జనం తరిమి కొట్టారట కదా. ఇక ఇప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు, నిజంగానే గుండె నొప్పి వస్తుంది. వస్తాను రమణ దొరగారు. మీరు మేము వేరు కాదు, అందరం ఒకే చోటు ఉండేటోళ్ళం. కట్టమైనా సుఖమైనా కలిసే పంచుకోవాలా. ఆయన దగ్గర మాటలెక్కించే సౌలభం ఉందని తెలియక మీ గురించి కూడా మేము ఏమైనా చెప్పేస్తే పొరపాటున అవి కూడా ఎక్కించేసాడేమోనని చిన్న అనుమానం వచ్చింది ద్వారా. నువ్వా మామా? ఎవరో అని భయం వేసింది. భయం దేనికే? ఏదో నవ్వనిపించినట్టు అయింది, అందుకే భయం వేసింది. ఈ అడవిలో మనకి భయం ఏంటే? పూర్వకాలంలో రాక్షసులు తిరిగినప్పుడు కూడా మనం వాళ్ళకి భయపడటం తెలియదంట, తెలుసా? మా అమ్మ చెప్పింది. మీ అమ్మంటే ఆ జాతికి చెందినది కాబట్టి భయం ఉండకపోవచ్చు, కానీ నేను భయపడితే తప్పేంటి? ఆడపిల్లని ఏంటే మా అమ్మ మీద ఇసురులేస్తున్నావు? నువ్వు ఆడపిల్లవేంటి? ఆడ శివంగివి కదా. శివంగి అంటేనే ఆడది కదా మామా, మళ్ళీ ఆడ శివంగి ఏంటి? అబ్బో, ఆ సిరమ్మ చదువు నీకు కూడా వంట పట్టింది. నీకు మాత్రం ఏది వంట పట్టదు. ఎందుకు పట్టదే? కండ బాగా వంట పట్టింది కదా. ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? చూడు మామా, తెలివి ఉంటే సిట్టలకు కూడా సింగా నోడిత్తదంట. మనిషికి ఉండాల్సింది కండ కాదు, బుద్ధి. ఏంటే నా బుద్ధికేం తక్కువ? తక్కువ, చాలా తక్కువ. కాకపోతే ఏంది మామా, మనం గూడెం చుట్టుపక్కల గూడాలన్నీ కలిపినా 10 దాటవు. అంటే మనం ఉన్నదే చాలా తక్కువ. అటువంటప్పుడు నలుగురితో కలిసిపోవాలి మామా.
నలుగురు నడిచే దారిలోనే పోవాలి. అంతేకాని ఊరందరిది ఓ దారి ఉలివిదో దారి అన్నట్టు ఉండొద్దు మామా. అట్టా ఉంటే ఎట్టా మామా? అర్థమైందే. నేను ఎవరితోనే కలవట్లేదనే కదా నీ కోపమంతా. ఇదివరకు చేసిన తప్పులకి మోకం చూపించలేక తప్పుకుని తిరుగుతున్నానే. అంతేకాని నేను సెట్టోని కాదే. అడవి తల్లికి అడవి బిడ్డలకి ఎవరు నిర్ణయం చేస్తా ఉంటే సోత్త ఊరుకోలేను. అదే మామా నేను చెప్తున్నది కూడా. అమ్మ అయ్యలేని నేను ఉన్న అన్న కూడా ఎందుకు పనికి రాకపోయినా అందరి మధ్యన గౌరవంగా బతకట్లేదా చెప్పు? కానీ నీకు అయ్యలేకపోయినా అమ్మ ఉన్నది. అయినా నీ బుద్ధి పెడతోవన పడుతుంది. ఎందుకో తెలుసా? మీ అమ్మకు కూడా నీలాగే చదువు సందా లేదు కాబట్టి. అందుకే నువ్వు చేసే పనులు మంచియో చెడ్డయో అత్తకు కూడా తెలీదు. అయినా అత్తని తప్పు పట్టలేం, ఎందుకంటే తల్లి మనసు మామా. ఇప్పటికైనా సిరమ్మ దగ్గరో రవిబాబు దగ్గరో చదువు నేర్చుకో మామా. మళ్ళీ ఇన్ని విషయాలు నీకు ఎలా తెలిసాయే? పైకి మాత్రం శివంగిలా కనిపిస్తావు. శివంగి శివంగి కాదు జిత్తు, కోణంగి. అసలు ఈ కోణంగ సంగతే మర్చిపోయినట్టున్నావు. అయినా ఈ మధ్య చెడు స్నేహాలు చేస్తుంటే మేమెట్టా కనిపిస్తాంలే. చెడు స్నేహాలా? మరి కాక ఉన్నవి లేనట్టు చెప్పి అంటే అబద్ధాలు చెప్పి మన సిరి చేయడం ఒక రకం నాకులాగా. ఉన్నవి ఉన్నట్టు అంటే నిజాలు చెప్పు కూడా మన సిరి చేయడం రెండో రకం అంటే నా చెల్లి మల్లిలాగా. కాబట్టి మంచి అయినా చెడైనా ఎవ్వరి మాట వినకూడదు, పాడైపోతావు. అందుకే మళ్ళీ మన దారిలోకి వచ్చేసి ఆ రవణధరతో చేతులు కలిపేసావనుకో, ఇక చూడు జాతరే జాతర. ఏటంతావు? కలుపుతాను. మీలాంటి కలుపు మొక్కలు ఏరడానికి కలుపుతాను, కానీ రమణదొరతో కాదు. మరి కిట్టబాబుతానా? ఓహో, ఆ రవి సిరి అశోక్ బాబుతోనా? కాదు, మరి లచ్చన్నతో. వస్తాను మళ్ళీ. కలుపు మొక్కలమా? ఎక్కడ నీ గురించి ముద్ద కలపాలో అక్కడ కలుపుతా. చేతులు కలుపుతాడంట, చేతులు. చెత్తా. ఇంకా చుత్తాబెట్టే పద కొంపకే. ఏ కొంపకు రావా ఏంటి? కొంప తీసాడు ఇంటికి వెళ్ళిపోతావా ఏంటి? సర్లే, నువ్వు తర్వాత రా, నన్ను వెళ్తా. అశోక్, ఏంట్రవి చేతిలో కవర్? ఏదైనా ప్రాబ్లం కవర్ చేసావా? కూర్చోండి. లేదు సార్, ఇక్కడ జీలిక్కలు ఎక్కువగా తాగుతున్నారు. దాని మీద గవర్నమెంట్కి చిన్న ఇన్ఫర్మేషన్. అసలు అది ఎంతవరకు తాగొచ్చు, ఎంత నష్టం కలగచేస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది అన్న దానికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్కి లెటర్ రాశాను. హైవే పైకి వెళ్ళి ఏదైనా బస్కి ఇచ్చి పోస్ట్ చేయమని చెప్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు. రవి, ఈ జీలుకల గురించి ఇక్కడ చాలా మంది చెప్పారు. దాన్ని కొంచెం వేడి చేసుకుని తాగుతారటగా? డేంజర్ సార్, అది చాలా డేంజర్. అంతకంటే అపాయం మరొకటి ఉండదు. మొన్న ఈ మధ్య ఈ పక్క గూడెంలోనే ఎవరో అలా వేడి చేసుకుని తాగితే అది కాస్త లోపలికి వెళ్లి గ్యాస్ కింద ఫామ్ అయి కడుపు ఉబ్బిపోయి ఊపిరాడక గుండె ఆగినంత పనైంది. సమయానికి మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాణమే పోయుండేది. ఓ మై గుడ్నెస్. రవి,
నీతో చిన్న పని పడింది. చెప్పండి సార్. ఆ రమణ దొరకి సిటీలో టింబర్ డిపో ఉంది. ఆ లైసెన్స్ తోనే ఈ ఫారెస్ట్ లో కలప కాంట్రాక్టర్ గా లైసెన్స్ తీసుకున్నాడు. కానీ అతను కలప తీసుకెళ్లటమే కాకుండా ఇక్కడి గిరిజనుల భూములను ఆక్రమించి వారినే బినామీలుగా ఉపయోగించి వంట చెరుకు ఉపయోగించే కలపని కాల్చి బొగ్గు చేసుకుని అమ్ముతున్నాడు కదా. అవును, దానికి అతనికి లైసెన్స్ ఉందని చెప్పాడు. లేదు రవి, అతనికి ఆ లైసెన్స్ లేదు. కర్రలు ట్రాన్స్పోర్ట్కి కష్టమని బొగ్గు చేసి ఈజీగా తరలించడమే కాకుండా ఇంతకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. కానీ అది అతందే అంటానికి సాక్ష్యం లేదు. అతను ఎప్పుడోగానే ఆ బొగ్గు బట్టి దగ్గరికి వెళ్ళాడంట. అతను అక్కడికి వెళ్తున్నట్టుగా మనం ప్రూవ్ చేయగలిగితే ఈ బొగ్గు అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేయచ్చు. అతను ఎక్కువగా ఈ బొగ్గు బట్టి దగ్గరికే వెళ్తూ ఉంటాడు సార్. కానీ అతనికి లైసెన్స్ లేదన్న సంగతి మాకు తెలీదు. అతను ఇందాక ఇటువైపే వెళ్ళాడు. ఆ బట్టి కూడా ఈ ప్రక్కనే. వెళ్దాం పదండి. బైక్ మీద వెళ్దామా? అవసరం లేదు, ఆ రాళ్ల గుట్ట వెనకాలే ఆ బట్టి. పదండి. పద. రవి, థ్యాంక్ యూ రవి. ఈ ప్రూఫ్ తో అతన్ని ఎలా ఎరకాటంలో పెడతానో చూడు. అన్నట్టు ఆ కవర్ నాకు ఇస్తే నేను బస్కిస్తాను. అటే వెళ్తున్నానుగా. థ్యాంక్ యూ అశోక్. ఓకే, బాయ్. రవి, 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 సిరి, 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 జాగ్రత్త. సిరి, ఏంటి తొందర? చూసుకుని రావచ్చు కదా. నొప్పి వస్తుందా? మెల్లగా మెల్లగా లేకు. జాగ్రత్త, జాగ్రత్త. పర్వాలేదు, చెప్పేసుకో మెల్లిగా. ఏంటి సిరి ఇది? నా దగ్గరికి రావడానికి పరిగెత్తాలా? దగ్గరగానే ఉన్నాను కదా. సారీ రవి, నీ దగ్గరికి రావాలని నా మనసు పరిగెట్టినంత స్పీడ్గా నేను పరిగెట్టలేకపోయాను. సిరి, ఏంటో అంటుంది? అన్ని విడమర్చి చెప్పాలి ఈ ముసలోడికి. నీకు గోల్డ్ మెడల్ ఎవరిచ్చారో? ఏంటి గోల్డా? అది గోరు లేచిపోయింది అంటున్నాను. ఏది చూని. పర్లేదు, పర్వాలేదులే, చూడ్ని. గోరు బాగా లెగిచిపోయినట్టుంది. నెమ్మదిగా వెళ్దాం రా.
కాలు బెనికినట్టుంది. లచ్చన్న గూడానికి దగ్గరలోనే ఉన్నాం. పద కట్టు కట్టించుకుందు గాని. సిటీ నుంచి వచ్చిన నువ్వు కూడా ఆకులు పసర్లు వీటినే నమ్ముతున్నావే? బి ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు కదా. అదీ కాక ఆ రాజమయ్య లచ్చన్న వైద్యం మన సిటీలోని ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసిపోదు. అవునా? పద చూద్దు గాని. ఒరే అయోమయో, ఏనుగాకుల రసం చెయ్యమన్నాను, చేసినావా? దొరకలేదు, ఎలుకలు తినేసినాయి. ఏటే, ఏనుగాకుల్ని ఎలుకలు తినేసినాయా? మరి ఎలుగు తోకాకుల్ని ఏనుగులు మింగేసినాయా? కాదు, సీమలు తినేసినాయి. వారు 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 నా ఇన్నాళ్ళ అనుభవంలో ఏనుగాకుల్ని ఎలకలు తినడం, ఎలక తోకాకుల్ని సీమలు తినడం నేను ఎప్పుడు చూడలేదు. నీకు చెవులే కాదు కళ్ళు కూడా కనపడతాం లేదనుకుంటాను. నేను చూశానని చెప్తున్నానుగా. సరేనే, రేపు తీసుకొచ్చి మళ్ళీ ఉడకేసి ఎండబెట్టు. ఈసారి రసం కాదు చూర్ణం చేద్దాం. అప్పుడు ఏవి తింటాయో చూద్దాం, సరేనా? రవిబాబు జాగ్రత్త సిరి. రారోయ్ బాబు, మెల్లగా రామ్మా. ఏటైనది? మోడు తగిలి పడిపోయింది. అరే రే రే, రామ్మా ఇట కూసు. జాగ్రత్త కూసు. అయ్యమయో, ఆ నూనె లేవు ఏదమ్మా? కాలుకి ఏమైనా ఫ్రాక్చర్ అయిందంటారా? ఏడు బాబు, నిచ్చినా? నిచ్చెన కాదు, కాలు విరిగిందా అంటున్నారు. చూద్దాం, చూసి చెప్దాం. చూడక్కర్లేదు, ఇరిగింది. చూడకుండా ఎలా చెప్తానవరా? సిరమ్మ నడిచి వస్తుంటే చూశాను, నడకలోనే తేడా తెలుస్తుంది. పర్లేదు, కట్టు కట్టు. నువ్వే కట్టరా? అట్నే. ఏం పర్వాలేదు. ఏం కాదు, ఓర్చుకో. ఏం కాదు, ఓర్చుకో.
బాధగా ఉందా? అమ్మ గుర్తొచ్చిందా? అవును, నీకెలా తెలిసింది? కన్నీళ్ల వేడిని బట్టి నీ బాధ ఎంత లోతైందో తెలిసింది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే